లవ్లో ఏముంటది, మనం అన్ని అడగాలి. ఫ్రెండ్షిప్ గురించి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఉంటది కదా. నీకు తెలివి ఎక్కువైందిరా. అంటే తర్వాత అది లవ్ కాదా మరి? ఏ కాదు, ఫస్టే చెప్తాం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. ఏమో ఒక్కనే చిల్ అవుతున్నా పోర్లేదు గానా ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అంటే నేను ఫ్రెండ్స్ అడగలే, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అడగా. సో అదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఫ్రెండ్ అయితే ఫ్రెండ్స్ అని చెప్పేసి హక్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు. ఏ హాయ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి కవర్ చేసుకోవచ్చు. పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అంటే ఇప్పుడు లవ్ లో అదే ఉంటది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ లో అదే ఉంటది. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? హలో గైస్, వెల్కమ్ టు P24 టీవీ. నేను మీ యాంకర్ సట్ట శివ. ఈరోజు టాపిక్ ఏంటంటే జబర్దస్త్ ఉంది బై లవ్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. అసలు ఈ జనాలు ఏమనుకుంటారు, ఈ పిల్లలు, యూత్ పిల్లలు, అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. నమస్తే మేడం. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే లవ్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. తప్పుగా మాట్లాడుతున్నారు. లవ్. ఎందుకు లవ్? లవ్ అంటే ప్యూర్ గా ఉంటది. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే అది మన కల్చర్ కాదు. సో లవ్. సో ప్యూర్ ఉంటుందని ఎలా చెప్తున్నారు మీరు లవ్? ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా బ్రేకప్స్ కూడా అవుతున్నాయి బయట. ఎస్, బ్రేకప్స్ అవుతున్నాయి ఆబ్వియస్లీ, బట్ లవ్ అనేది ఉంది కదా. వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి. లవ్ ఇంపార్టెంట్ అంటారు? ఎస్, 100% లవ్ ఈజ్ ఇంపార్టెంట్. తమాషాగా అంటున్నా. అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో కూడా బాగానే ఉంటది కదా. బానే ఉంటది, బట్ అది మన కల్చర్ కాదు. బట్ నాకైతే లవ్ ఇష్టం. లవ్ మనీయా? బోత్ అని చెప్పకండి, ఏది ఎనీవన్ అంటే మనీ అంట ఫస్ట్. ఎందుకు మనీ? సో మనం ఉండాలంటే మెయిన్ థింగ్ ఫస్ట్ లవ్ లేకుండా కూడా మనం బతకొచ్చు, కానీ బట్ మనీ లేకుండా అయితే ఉండలేం కదా. సో మనీ. లవ్ ఉంటే మనీ వస్తుంది అనుకుంటా. లవ్ ఉంటే మనీ వస్తుంది అంటే ఎలా వస్తుంది? అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అన్ని కొనియడానికి. అన్ని మనం బాయ్ ఫ్రెండ్ మీద డిపెండ్ అవుతామా? సో మీరు అవ్వకపోవచ్చు, బయట అయితే అవుతుంటారు చాలా మంది. నో, మన అంటే ఇప్పుడు మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే మన ఓన్ గా మనం కష్టపడితే, మనం జాబ్ చేసుకుంటే జస్ట్ అలా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ మరి లవ్ ఓకే ఉండాలి, కానీ మరి బాయ్ ఫ్రెండ్ మీద డిపెండ్ అయ్యి హౌ? ఓకే, ఫ్రెండ్సా లవ్? ఫ్రెండ్స్. లవ్ ఎందుకు? లవ్ ఎందుకు అంటే లైక్ ఫ్రెండ్స్ మనం లేకపోయినా మన ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటాం, బట్ లవ్ అట్లా కాదు. లవ్ లో ఏంటంటే సెల్ఫిష్ ఉంటది కొంచెం. ఒక లవ్ పోతే ఇంకో లవ్ వస్తుంది అని అట్లా కూడా థింక్ చేయొచ్చు కదా. నో, లవ్ అనేది ఇప్పుడు బట్ వేరే వాళ్ళ చాయిస్ ఏమో, కానీ నా చాయిస్ అయితే లవ్ అంటే ఒకరే ఉండాలి. సో అది ప్యూర్గా ఉండాలి అంతే. ఫ్రెండ్సా పేరెంట్సా? పేరెంట్స్. మనీయా పేరెంట్సా? పేరెంట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హే హాయ్, Hello, ఎలా ఉన్నారు? fine. What about you? యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి లవ్వా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? Friends with benefits. ఎందుకు అలా? ఫ్రెండ్స్ ఉంటే ఎలా అయినా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. లవర్స్ ఉంటే కండిషన్స్ ఉంటాయి, అలా ఇలా ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ కి అలా ఉండవు కదా. అంటే మీరు ఏ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు? కాలేజ్ నార్మల్ గా ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అబ్బాయిలు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అది కూడా సేమ్ లవ్ లాగానే ఉంటాయి కదా. సో అట్లా అడుగుతున్నాను నేను. లవ్ లాగానే ఉంటుందని ఏముంది? అందుకనే అడుగుతున్నా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇంపార్టెంటా లవ్? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారా? సో మీకు లవ్ ఇంపార్టెంటా, ఫ్రెండ్స్ ఇంపార్టెంటా? ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఉన్న దగ్గర లవ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. మనీ ఇంపార్టెంటా, పేరెంట్స్ ఇంపార్టెంటా? పేరెంట్స్ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా? పేరెంట్స్ ఇంపార్టెంట్. పేరెంట్స్ దగ్గర అన్కండిషనల్ లవ్ ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు. థ్యాంక్ యూ. హాయ్ మేడం, ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి లవ్ ఇంపార్టెంటా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? అరే వా నిన్ను ఏడిపిస్తున్నాడు. లవ్ ఎందుకు అట్లా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. వద్దు, అసలుకే వద్దు. ఎందుకంటారు? వద్దు. అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ ఏముంటది? అంటే ఇప్పుడు లవ్ లో అదే ఉంటది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ లో అదే ఉంటది. ఏంటంటే హలో, ఏది బెటర్ అనుకుంటున్నారు? లవ్ ఫ్రెండ్సా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ప్రతి ఉంటాయి ఒక్కరు కదా, అట్లా ఉండరు కదా. అది ఇప్పుడు ట్రూ లవ్ ఉందంటారా మరి? లేదు కదా. సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బాగానే ఉంటది కదా. ఫ్రెండ్స్ తో ఉండడం వేరే, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ లో ఉంటది కానీ మనకు ఆ బెనిఫిట్స్ వద్దు. 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 లవ్ ఓకేనా మరి? అలా ఓకే. ఉన్నారు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్? లేరు. కట్ చేస్తాంలేండి. లేరు. లేరు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బెటర్ అంటారా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఫ్రెండ్సే బెటర్. లవ్వా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? లవ్ లవ్ ఎందుకు? లవ్ అంతే, ఇంకా లవ్ ఎందుకంటే ఏం చెప్తాం. ట్రూ లవ్ ఉందా ఇప్పుడు మన దగ్గర? ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అస్ అంతే. అంటే డైలీ ఇన్ని బ్రేకప్స్ అవుతున్నాయి కదా, ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారంటారా? ఇంకా ఉంటారు, ఉంటారు, పక్కా ఉంటారు. ఎందుకు ఉండరు? మీకు లవ్ ఇంపార్టెంటా ఫ్రెండ్స్ ఇంపార్టెంటా? లవ్ ఇంపార్టెంట్. లవ్వే. ఫ్రెండ్స్ జరా చూసుకోరే మరి. ఫ్రెండ్స్ లేరా నీకు? ఉన్నారు. మళ్ళీ ఎందుకు లవ్ ఇంపార్టెంట్ అంటున్నా? ఎవరిది వాళ్ళే. అంటే ఫ్రెండ్స్ వేస్టా? వేస్ట్ కాదు, మరి ఎవరిది వాళ్ళకే అంతే. అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు. ఉమ్. ఊహా. అంతే కదా. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే అది కాదు, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ లో ఏముండవా? ఫ్రెండ్షిప్ లో ఏముండవా? ఏముండవు అంటే ఏముండాలి? లవ్ లో ఉండేటివి ఏముండవా ఫ్రెండ్షిప్ లో? ఉండవు. రెండు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరిని చూడలేదు అట్లా మీరు? చూడలేదు. గ్రేట్ మీరు. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా లవ్ అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. లవ్వా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఎందుకు బ్రో అట్లా? లవ్ లో ఏముంటది, మనం అన్ని అడగాలి. ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఉంటది కదా. తర్వాత అది లవ్ కాదా మరి? కాదు, ఫస్టే చెప్తాం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయా? లేదా మళ్ళీ అదైతేనే డైరెక్ట్ కాస్త వెళ్ళిపోవడం ఉంటది. నాన్న నిన్ను కాస్త డిస్టెన్స్ లో ఉంచమని చెప్పాడు. దానికి ఎంత టైం గురించి వెయిట్ చేయాలి కదా. లవ్ కి దానికి డిఫరెన్స్ ఏంటి? దీంట్లో పర్మిషన్స్ అవసరం, దీంట్లో పర్మిషన్స్ అవసరం లేదు. అవసరం లేదంటారా? అవసరం లేదు. వాళ్ళు వచ్చేదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కోసం కదా. అచ్చా, ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇలా ఉంటారా మరి? ఉంటారు, చాలా మంది ఉన్నారు కదా. అచ్చా, ఇప్పుడు లవ్ ఉందంటారా మరి ఈ జనరేషన్ లో? లవ్ అనేది ఫేక్, ఓన్లీ ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. వాడతారు, తర్వాత నువ్వు వెళ్ళిపోరా అని చెప్తారు అంతే. సో ఇట్లాంటి చాలా చూసి ఉంటారు మీరు. చేసి కూడా ఉన్నాను. ఇంకా ఫ్రెండ్సా లవ్వా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఫ్రెండ్స్ లవ్ ఏమొద్దు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఒకటే. అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ అంటున్నా నేను. బాయ్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ గర్ల్ ఫ్రెండ్స్ బెనిఫిట్స్ అంటే మన గర్ల్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బాయ్స్ జస్ట్ నీ ఫ్రెండ్స్ వరకు అడుగుతున్నా. నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంటా, నీకు లవ్ ఇంపార్టెంట్? అంటే నాకు లవ్ లేదు కదా, ఓన్లీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాబట్టి ఫ్రెండ్స్ అంటే మొత్తానికి ఇక ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటావు. అంతేగా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే లవ్ ఆ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఐ చూస్ లవ్ అండి. ఎందుకు మేడం? బికాస్ లవ్ అంటే ఒకరినే చేస్తాము, జీవితాంతం వాళ్ళతోనే ఉందాం అనుకుంటాం మనం. సో ఐ చూస్ లవ్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటది కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. యాక్చువల్లీ ఐ హేట్ దట్ కల్చర్ అండి. అది ఫారెన్ కల్చర్ అండి, మన ఇండియన్ కల్చర్ కాదు. ఐ చూస్ ఇండియన్ ట్రెడిషన్. సో లవ్ ఇంపార్టెంట్ అంటారా? లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బట్ లవ్ ఉంటేనే బతుకుతామని కాదు, లవ్ లేకపోయినా బతకవచ్చు. కాకపోతే లవ్ వస్తే లైఫ్ అనేది కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, మీకు కనిపించింది ఎప్పుడన్నా బ్యూటిఫుల్ గా? సరదాగా ఉండాలి శాస్త్రి గారు. అంటే ఇప్పటి వరకు నేను లవ్ లో పడలేదు, కాకపోతే పడితే ఎలా ఉంటుందని అనుకుంటున్నాను. మాకు కూడా తెలుస్తుంది మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు లవ్ లో పడాలనుకుంటున్నారని. ఇప్పటికైతే క్రష్ ఉంది. ఉందా? ఎవరు క్రష్? అంటే సెలబ్రిటీ క్రష్, హీరో నాగశౌర్య. మై గాడ్, ఎందుకు అట్లా? ఎందుకంటే ఎంతో మంది హీరోలు ఉన్నారు, నాగశౌర్య ఎందుకు ఇష్టం? హీరోగానే కాదు, బయట హ్యాండిక్యాప్ కి వాళ్ళకి కూడా అది అక్షయ ఫౌండేషన్ ఉంటుంది కదా, తన బర్త్డేకి ఇలా డొనేషన్స్ ఇవ్వడం కానీ అలా బయట సోషల్ థింగ్స్ కూడా బాగా చేస్తారు. తన నేచర్ చిన్న పిల్లాడి లాగా ఉంటది చూడడానికి. ఓకే, మా ఛానల్ తరఫు నుంచి నాగశౌర్యకి ప్రపోజ్ చేయండి.
ప్రపోజ్ చేద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కానీ కుదరట్లేదు. సో ప్రపోజ్ చేయండి మా ఛానల్ తరఫు నుంచి. ఐ లవ్ యూ నాగశౌర్య గారు. అంతకుమించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే భయ్యా, నమస్తే అన్న. ఎట్లున్నావు? ఫైన్ అన్న, మొత్తం అంత మంచిగా ఉందాం. ఏం ఒక్కనే చిల్ అవుతున్నా మేడం? పోరు లేదు గానా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. పోరు ఉంటానన్నా పోరుతో ఉంటాం. సో నీకు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే లవ్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఏది బెటర్ అంటారు? ఫ్రెండ్స్ విత్ బెనిఫిటే బెటర్ అన్న ఈ మధ్యలో. ఇదొక హఠాత్ పరిణామం. ఎందుకంట? ఒక పోరి అక్కడ ఇంకో పోరి. లవ్ అంటే ఒక దాంతోనే ఉండాలి, ఏడవైనా చెప్పాలి, దానికి ఏడవతున్నావు, తింటున్నావా, పంటున్నావా అన్ని చెప్పాలి దానికి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆర్ బెనిఫిట్స్ అంటే ఎవ్వరైనా అడగైతే ఉండదు. పోరు పోతే ఇంకో పోరు వచ్చా. సరే, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో మజా ఉంటది అంటారా? ఫుల్ టైం పాస్ గానా మొత్తం. సో అట్లాంటి వాళ్ళు ఉంటారా మరి మన దగ్గర? ఉన్నారు, చేష్టలు చేస్తురు గానా. ఒక పోరిని వదిలిపెడితే ఇంకోటి చేస్తలేడా? మనం కూడా అదే దారిలో పోదాం. సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బెటర్ అంటారు. బెటర్ అని ఎప్పటిగా. లవ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? పైసా లేని ఏదైతే ఇవాళ కాలంలో. ఇప్పుడు చూడనా, ఎవరైనా దోస్తాన్ చేయాలంటే పైసలు ఉండాలి, పైసలు లేని తోడని చేస్తున్నా. దోస్తులు ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఏ దోస్తులే అన్న ఇంట్లో అయితే. ఎందుకు? ఏదైనా మనకు ముందు ఉండదు. అంటే నువ్వే చెప్పినా పైసలు లేకపోతే ఎవరు రారన్నా అని. మరి అన్న అట్లా ఉన్నారు అన్న, కొందరు మంచిగా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇంపార్టెంటా, పేరెంట్స్ ఇంపార్టెంటా? ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తా, తర్వాత ఫ్రెండ్స్ కి ఇస్తాను. పేరెంట్స్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా? పేరెంట్స్ అన్న. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు మరి లవ్ కి? లవ్ చేయరనా, కానీ మోసపోకురి. చాలా మంది సూసైడ్స్ అవుతున్నాయి, అవి మాత్రం చేసుకోకురి. ఏదన్నా చేసేది ఉంటే లవ్ చేయరి, కొట్లాడురి, పెళ్లి చేసుకోరు. కానీ నేను సూసైడ్ చేసుకుంటాను, నేను రైలు పట్ల మీద అంటే అవన్నీ నడవదన్న. మంచిగా ఉండాలి జీవితంలో. దానివల్ల ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. దానికి ఏం సపోర్ట్ చేస్తాం, అలా చేసినోడు చేస్తుండు, మనం కాదంటూ ఒక్కుంటాడు అన్నవాడు. ఇక కొంతమంది చాలా మంది లేడీస్ ఇప్పుడు ముదిరిపోయారు, మొత్తం ఇంటలేరు, మొత్తం వస్తున్నాయి కదా నమ్మొద్దు ఆ డలలో ప్రేమలని మొత్తం అట్లా అయిపోయింది మొత్తం ఇది కాలంలో. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. హే హాయ్. హలో. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ ఆ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. లవ్. ఎందుకు లవ్? ఫ్రెండ్స్ అంటే ప్రెసెంట్ అయితే జనరేషన్ లో ఫ్రెండ్స్ చాలా మంది ఫేక్ ఉన్నారు. సో లవ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. అంటే నేను ఫ్రెండ్స్ అడగలే, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అడిగా. సో అదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. సో లవ్ ఇంపార్టెంట్. yes. మరి లవ్ కూడా ట్రూగా లేదు కదా ఈ జనరేషన్ లో. మ్యాక్స్ టు 100% లో 10% అయినా ట్రూగా ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడు లవ్ పేరు చెప్పి అవన్నీ చేసుకునే బదులు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో చాలా బాగుంటది కదా. అవును, బట్ నేనైతే లవ్ గా ప్రిఫర్ చేస్తా. ఓకే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? బోత్ బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్. సో నీకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్? ఎస్, లవ్. ఫ్రెండ్స్ వేస్టా? ఫ్రెండ్స్ చూసుకోరు జరా. ఫ్రెండ్స్ వేస్ట్ అని కాదు, ఫ్రెండ్సే. లవ్ అంటే లైక్ మనం మ్యారేజ్ చేసుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్ అనుకోవచ్చు కదా. లవ్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? లవ్ ఇంపార్టెంట్. మనీ ఎందుకు ఇంపార్టెంట్ కదా? చాలా ఇంపార్టెంట్ కదా మనీ లైఫ్ లో. మనీ ఇంపార్టెంట్, బట్ లవ్ మంచిగా ఉంటే మనం మనీ గెయిన్ చేసుకోవచ్చు కదా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? వామ్మో, చాలా టాలెంటెడ్ నువ్వు. పేరెంట్సా, లవ్వా? పేరెంట్సా, మనీయా? పేరెంట్స్. ఓకే, లవ్వా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? లవ్. పోనీ మొత్తం లవ్లు ఉంది పిల్ల, చూద్దాం మరి. అయ్యో, లవ్ మొత్తం ఆరెంజా? లేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. ఎట్లున్నావు? బాగున్నా. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే లవ్వా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? అంటే ఎందుకంటే సిగ్గుపడుతున్నావు? అయ్యో, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ బెస్ట్. ఎందుకు? మామూలుగా లవ్ అనుకుంటే తనతోనే ఉండి ఒక్కళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్ అయితే ఫ్రెండ్స్ అని చెప్పేసి హగ్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు, ఏ హాయ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి కవర్ చేసుకోవచ్చు అని. అంటే నువ్వు అందరినీ హగ్గులు కిస్సులే చేస్తున్నావు రోజు. ఫ్రెండ్షిప్ లో బ్రో, ఫ్రెండ్షిప్ లో ఇట్లా కూడా లవ్ ఉంటుందా? లవ్ కాదు, ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్ యా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లకు ఉంటావు. లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలని లవ్ చేయవు. అవును అదే నన్ను చెప్పాల్సింది. అంతే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ ఇంపార్టెంటా లవ్ ఇంపార్టెంట్? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? మనీ. ఎందుకు భయ? మనీయే కావాలి. మనీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? ఫ్యామిలీ. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? చివరికి ఏంటంటే డబ్బే ప్రపంచం. డబ్బు ఉంటేనే ఎవరైనా మన కాడ ఉంటారు. ఫ్రెండ్ అయినా లవర్ అయినా ఎవరైనా మనతో ఉండాలంటే డబ్బే కావాలి. ఇంకా ఫ్రెండ్షిప్ బెనిఫిట్స్ అయితే ఫ్రెండ్స్ తో ఉంటే చిల్ ఉంటది. చిల్లు ఉంటది కానీ హగ్గులు గిస్సులు వేసుకోవచ్చు. అంతే. ఇస్తారా బ్రో నిజంగా? ఇస్తారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.